ప్రపంచం ఈరోజు చమురు వెనక ఎంత అయితే పడుతుందో, దానికంటే ఎక్కువగా అరుదైన ఖనిజాల విషయంలో కూడా ప్రపంచం పరుగులు తీస్తోంది. ఈ అరుదైన ఖనిజాలు 80, 85% చైనా దగ్గరే ఉన్నాయి. అందుకే ఇప్పుడు చైనా ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రతి విషయంలో అరుదైన ఖనిజాల విషయంలో అది ఆంక్షలు విధిస్తోంది. అమెరికాకైతే ఒక 5, 6 నెలలు ఆపేసింది కూడా అమ్మకుండా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మొన్న జపాన్‌కి కూడా 4, 5 సార్లు జర్కిచ్చింది. అరుదైన ఖనిజాల విషయంలో అమ్మకుండా. అలాగే అమ్మినా కూడా ఎక్కువ ధరకు అమ్మే విధంగా. జపాన్ లాంటి దేశం గురించి మనకు తెలుసు కదా! అలాంటిది భరించలేదు జపాన్. అందుకే గత 7 సంవత్సరాలుగా జపాన్ పరిశోధించింది. సముద్రంలో గూడా అది దాని పరిధిలో ఉన్నటువంటి ఒక 19 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మినామిటోరి దీవి దగ్గరికి కూడా వెళ్లి పరిశోధించింది. అక్కడ బురదలో ఉన్నటువంటి ఈ అరుదైన ఖనిజాలని గుర్తించింది. అక్కడ చిక్యూ అనే అతి పెద్ద ఒక నౌక వెళ్తుంది అటువైపు. వెళ్ళింది ఆల్రెడీ. అక్కడ పరిశోధన మొదలుపెట్టింది. ఫిబ్రవరి 14 వరకు ఈ ఆపరేషన్ అయితే చేస్తది. అక్కడ బురదలో దొరికినటువంటి అరుదైన ఖనిజాలని అక్కడ సేకరించి, ఒకవేళ అది గనక సక్సెస్ అయ్యిందంటే మాత్రం ఇప్పుడు ప్రపంచానికి ముఖ్యంగా చైనా ఏదైతే సరఫరా చేస్తుందో అది మేమే సరఫరా చేస్తామని జపాన్ చెప్తోంది. జపాన్ సరఫరా ప్రపంచం మొత్తానికి చేయకపోయినా తన మిత్ర దేశాలకి, దాని దగ్గర ఉన్నటువంటి మిత్ర దేశాలకి, ముఖ్యంగా భారత్ లాంటి, అమెరికా లాంటి దేశాలకు కూడా సరఫరా చేసే అవకాశాలుంటాయి. కాబట్టి అది సక్సెస్ అయిందంటే మాత్రం ఇక బీజింగ్‌కి పెద్ద చెక్ పడినట్లే లెక్క. బీజింగ్ కూడా తెలుసు. ఎందుకంటే బీజింగు చాలా సార్లు టోక్యోకి ఆంక్షలు విధించింది. ఆంక్షల విషయంలోనే విసిగిపోయిన జపాను ఈరోజు ఈ యొక్క ఖనిజాల వేట మొదలుపెట్టింది. అది ఈరోజు కాదు, గత 7 సంవత్సరాలుగా మొదలుపెట్టింది. ఈ యొక్క చిక్యూ నౌక ఫిబ్రవరి 14 తిరిగి వచ్చిందంటే మాత్రం, అది సక్సెస్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా చైనాకైతే చాలా పెద్ద గట్టి దెబ్బే. ఎందుకు ఇప్పుడు అదే నౌక ఇంకెక్కడెక్కడైతే ఈ అరుదైన ఖనిజాలు ఉంటాయో వెలికి తీసే ప్రయత్నాలు మొదలుపెడతది. లేదా అదే టెక్నాలజీ ఉపయోగించి మిగతా దేశాలు కూడా, మనలాంటి దేశాలు కూడా వెతికే అవకాశం కూడా ఉంటది.